క్రికెట్ వరల్డ్ కప్ ఎలాంటిదో సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అలాంటిది. ప్రపంచవ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని కలలు కంటూ ఉంటారు. గతేడాది రాజమౌళి తెరకెక్కించిన 'త్రిబుల్ ఆర్' మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక్క దక్షిణాది చిత్రం ఆస్కార్ గెలిచి భారత ఖ్యాతిని పెంచేసింది. ఇక ఇప్పుడు 97వ ఆస్కార్ బరిలోనూ సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్ధమయ్యాయి. అయితే వాటిలో సూర్య, కంగువ ఆస్కార్ బరిలోకి నిలిచింది. దీంతో పాటు పృథ్వీరాజ్, సుకుమారన్ హీరోగా నటించిన 'ది గోట్ లైఫ్' కూడా ఆస్కార్లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో 'ఆడు జీవితం', 'కంగువ', 'సంతోష్', 'స్వాతంత్ర వీర సావర్కర్', 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయిన సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్ ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లు అనౌన్స్ చేస్తారు. ఇండియా నుంచి మొదటగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'లాపాతా లేడీస్' ఆస్కార్కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. వాటిలో 'లాపాతా లేడీస్'కు చోటు దక్కలేదు. కానీ భారతీయ నటి షహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన 'సంతోష్' చిత్రం ఆస్కార్కు షార్ట్ లిస్ట్కు ఎంపికైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'సంతోష్' హిందీ చిత్రం యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం సొంతం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్టులో అధికారికంగా చోటు సాధించింది. ఉత్తమ చిత్రం విభాగంలో ఇండియా నుంచి 'కంగువ', 'ఆడు జీవితం' సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్, సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం 'ఆడు జీవితం', 'ది గోట్ లైఫ్' పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. అయితే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు విమర్శల ప్రశంసలు వచ్చాయి. కానీ కలెక్షన్ మాత్రం అంతగా రాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన 'సూర్య కంగువ' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు 2000 కోట్లను కొల్లగొట్టే సినిమా ఇది అని చిత్ర బృందం మొదట నుంచి ప్రచారం చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించలేదు. నటన, మేకింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకుంది.